ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో బోధన్ పట్టణ కేంద్రంలో అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం మార్చి 8ని పురస్కరించుకుని మహిళా దినోత్సవ గోడప్రతులను ఆవిష్కరణ చేయడం జరిగింది. అనంతరం జరిగిన సమావేశంలో పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు పుట్టలక్ష్మి మాట్లాడుతూ స్త్రీ పురుష సమానత్వంకై మహిళలు పోరాడాలని పిలుపునిచ్చారు. నేటి ఆధునిక యుగంలో కూడా మహిళల పట్ల వివక్షత కొనసాగుతోందని అన్నారు. పితృస్వామిక భావజాలానికి వ్యతిరేకంగా సమాజ స్థాపన కోసం మహిళలు సంఘటిత ఉద్యమాలు చేయాలని పేర్కొన్నారు. పని స్థలాల్లో, విద్య, ఉద్యోగ సంస్థల్లో మహిళలపై లైంగిక వేధింపులు నేటికి కొనసాగడం దురదృష్టకరమన్నారు. ఆకాశంలో సగం, ప్రపంచంలో సగం, ప్రతి మనిషిలో సగమైన స్త్రీకి సమాన అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆమె ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. మహిళా సాధికారత అనేది ప్రకటనలకే పరిమితం కాకుండా ఆచరణలో అమలు చేయాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు హాస్పిటల్లో నేటికి లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని ఆమె సంబంధిత అధికారులను కోరారు. ప్రతి ఇంటి నుంచి స్త్రీ పురుషులు సమానమనే భావనను పెంపొందించే విధంగా తల్లిదండ్రుల నుంచే ఆ కృషి జరగాలని పేర్కొన్నారు. పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని కోరారు. మార్చి 8న అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు హక్కులకై ఉద్యమించాలని లక్ష్మి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న నిర్వహించడం జరుగుతుంది. అసలు ఎందుకు మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించాలి అంటే, ఎంతో మంది మహిళలు వారి ప్రాణాలను సైతం కోల్పోయి మనకి స్వతంత్రాన్ని తెచ్చిపెట్టడం జరిగిందని కూడా తెలుసు. అయితే ముందు మనకి ఓటు హక్కు అనేది కల్పించడం లేదు. తర్వాత 14 నుండి 18 గంటలు పనులు చేస్తూ ఉండేవాళ్ళు. చిన్న పిల్లల్ని కూడా కార్మికులుగా చూసేవారు. అటువంటివి ఉండకూడదు. మనకి అందరికీ కూడా స్త్రీ పురుష సమానత్వం అనేది ఉండాలి అనే ఉద్దేశంతోనే యూరోప్ లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా వారి ప్రాణాలను సైతం కోల్పోయి మనకి ఓటు హక్కును కల్పించడం జరిగింది. అదేవిధంగా 14 నుండి 18 గంటల వరకు 10 గంటల్ని కూడా తగ్గించేసి ఇప్పుడు మినిమం 8 గంటల వేతనాన్ని వచ్చేటట్టు కూడా వాళ్ళు కృషి చేయడం జరిగింది. అయితే మనకి ఐక్యరాజ్య సమితి 1975వ సంవత్సరం నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకోవడానికి అవకాశం ఇచ్చింది. మేము మా ప్రగతిశీల మహిళా సంఘం తరఫున పోరాటం చేస్తున్నాము. దేని కొరకు అంటే, స్త్రీ పురుష సమానత్వమే, ఇద్దరు కూడా సమానమే అనే భావనను కలిగి ఉండాలి. కానీ ఈ రోజు ఇంకా స్త్రీల పట్ల వివక్షత అనేది కొనసాగుతుంది. ఇంకా దాన్ని రూపుమాపాలి. స్త్రీల పైన అత్యాచారాలు, అఘాయిత్యాలు కూడా ఇంకా ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా రూపుమాపడానికి మనందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేయాలి. మరి పనికి తగినటువంటి వేతనం అనేది కల్పించడం లేదు. పనికి తగినటువంటి వేతనాన్ని కూడా మనకి పని చేసే దగ్గర కల్పించాలి. స్త్రీలతో పురుషులతో పాటు స్త్రీలను కూడా మనకి సమానంగా చూడాలి. అదేవిధంగా ఎన్నికలు అనేవి జరిగినప్పుడు మనకి ప్రభుత్వము ఎలక్షన్స్ లో గెలిస్తే కనుక మేము కొన్ని హామీలను ఇచ్చి అమలు చేస్తామని చెప్పడం జరిగింది. వాటిలలో కొన్నింటిని మాత్రం అమలు చేస్తున్నారు, ఇంకా మిగతా మాత్రం అమలు చేయడం లేదు. కానీ వాక్య రూపంలో మాత్రం వాటిని చెప్పడం జరుగుతుంది, కానీ కార్యాచరణ రూపంలో మాత్రము అభివృద్ధి చేయలేదు. కాబట్టి వాటిని కూడా అమలు చేయాలి అని చెప్పి, ఇంకా ఇప్పుడు స్త్రీలు ఉన్నారు, కొందరు మహిళలకు పెన్షన్ రావట్లేదు, బీడీ కార్మికులకు కూడా పెన్షన్ రావట్లేదు, నిరుద్యోగ వృత్తి అనేది కూడా రావట్లేదు, రైతు రుణమాఫీ కూడా కొంతమందికి అవుతుంది లేదు. మహిళలందరినీ కూడా అధిపతులను చేస్తాము అని ఇచ్చినటువంటి సీఎం హామీ ఏమైపోతుంది? ఎక్కడ ఉంది ప్రభుత్వము? ఏ విధంగా నడుస్తుంది? నడక అనేది ఆపివేయాలి. కార్యాచరణ రూపంలో ప్రభుత్వము ముందుకెళ్లి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి అని చెప్పి ప్రగతిశీల మహిళా సంఘం తరఫున మేము పోరాటం చేయడం జరుగుతుంది. ఇందులో మీరందరూ కూడా భాగస్వాములు అయ్యి శ్రామిక మహిళా దినోత్సవ పోరాటాన్ని మనం అందరం కూడా విజయవంతం చేయాలి అని చెప్పి కోరుకుంటున్నాను. రెడ్ సెల్యూట్.